వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. భగవత్సాక్షాత్కారమై జగతిన్ కర్తవ్యము, ఇతర సర్వము వ్యర్థం బగున నెడు రామకృష్ణుల పొగడెద నీ రూపమంచు మోహన రూప. ప్రపంచానికే గురువై జగద్గురువై ప్రకాశించే పరమేశ్వర వెంకటేశ్వర, భగవంతుని సాక్షాత్కారమే జీవితంలో ప్రథమ కర్తవ్యం. ఆ లక్ష్యంతో దానికి సహకరించే క్రియాకలాపం తప్ప తక్కిన లౌకిక క్రియలు బంధాన్ని పెంచేవే గనుక అవన్నీ వృథా అని నిన్ను చేరే మార్గాన్ని చూపిన గురువరేణ్యులు శ్రీరామకృష్ణ పరమహంసను నీ రూపంగానే భావించి స్తుతిస్తాను. ఆయన్ను స్తుతిస్తే నిన్ను స్తుతించినట్లే స్వామి అని నివేదిస్తున్నాము. శ్రీరామకృష్ణ పరమహంస కాళికామాత ఎదురుగా కూర్చొని, అమ్మా, ఇంకొక రోజు గడిచిపోయింది, నీవు కనబడలేదు, ఇంకెప్పుడు కనిపిస్తావు అని గుండెలు పిండేటట్లు అలమటించిన ఆర్తి స్వరూపుడు. పడుకున్నప్పుడు కూడా అమ్మ కోసం తలగడ దిండు తడిసిపోయేటట్లు తల్లడిల్లిన సాధక శిఖామణి ఆయన. జగన్మాత అయిన కాళీమాతను ప్రత్యక్షం చేసుకున్న పరమభక్తుడు. తాను ఆచరించిన దాన్ని మాత్రమే ప్రవచించిన ఆదర్శ గురువు. మార్గాలన్నీ మంచివే, ఆచరించడమే ముఖ్యం అని అనేక మత ధర్మాలను తాను ఆచరించి చూపిన జగద్గురువు. ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో అతడే ఈ రామకృష్ణుడు అని ప్రకటించిన అవతార పురుషుడు ఆయన. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1836 నుండి 1886 వరకు 50 సంవత్సరాలు మాత్రమే శతమానమైన మానవ జీవితంలో సగమే జీవించిన సంపూర్ణ సిద్ధుడు ఆయన. భారతీయ సంస్కృతిని విలువను ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుని వంటి తత్వ శిఖరాలను, శిష్య పరంపరను సమాజానికి అందించిన మేరు శిఖరం ఆయన. శారదాదేవితో ఆయన వివాహం జరిగినా వారు గృహస్థ బ్రహ్మచారులు. ఆమెను జగన్మాతగా భావించి ఆమెకు షోడశీ పూజ చేసిన ఇంద్రియ విజేత ఆయన. ఆ పూజా సమయంలో స్థిర చిత్తంతో నిలిచిన శారదామాత ఆయనకు తగిన ఇల్లాలు, ఋషిపత్ని. పుట్టుకతో ఆయన పేరు గదాధరుడు. సాధన చేసిన తరువాత తోతాపురి అని అద్వైత గురువు నుండి సన్యాసం స్వీకరించి రామకృష్ణ పరమహంస అయ్యారు. ఆయన ఏ గురువు కోసమూ అన్వేషించలేదు, అమ్మను నమ్ముకున్నాడంతే. భైరవీ బ్రాహ్మణి వంటి మరెందరో గురువులు ఆయన వద్దకే వచ్చారు. అది ఆయన భక్తి శక్తి. అందుకే ఆయన బోధించిన సూక్తులలో ప్రధానమైంది అమ్మ కోసం పరితపించండి అనేది. నీళ్ల మీద నడవడం వంటి సిద్ధుల కోసం 12 సంవత్సరాలు సాధన చేయడాన్ని పరిహసిస్తాడాయన. ఆ సమయాన్ని పరమాత్మ కోసం వెచ్చిస్తే జీవన్ముక్తే లభిస్తుంది గదా అని బోధించారు. సాధన సాగిస్తూ జీవిస్తే మన వల్ల జరగవలసిన లోకోద్ధరణ దానంతట అదే జరుగుతుంది అన్నారు. సాధనకు ఆటంకాలు కామినీ కాంచనాలే అన్నారు. రాముడుండే చోట కాముడుండడు, కాముడుండే చోట రాముడుండడు అన్నారు. ఈ విధంగా మన సనాతన సంస్కృతినే సరికొత్త రీతిలో ప్రవచించినందువల్ల ఆయన భగవాన్ శ్రీరామకృష్ణులు అయ్యారు. కనుక ఆయన్ను శ్రీ వెంకటేశ్వరుని మరొక రూపంగా భావిస్తూ ఆయన బోధనలను ఆచరించే ప్రయత్నం చేద్దాం.
ఆ గురువు అనుగ్రహాన్ని పొందుదాం. భగవత్ సాక్షాత్కారమే జగతిన్ కర్తవ్యము, ఇతర సర్వము వ్యర్థం బగున నెడు రామకృష్ణుల, పొగడెద నీ రూపమంచు మోహన రూపా.